కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్లో విద్యా ఉద్యోగాలు అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పింది. సరే, ఇప్పుడు జరుగుతున్న చర్చ రాజకీయ రిజర్వేషన్లు సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్లుగా నిన్న వారు 42% చేసింది. అంటే గంత చదువుకోని వాళ్ళు ఎవరున్నారు, గంత అవగాహన లేని వాళ్ళు ఎవరున్నారు ఈ కాలంలో? ఇవాళ సుప్రీంకోర్టు ఎన్నెన్ని జడ్జిమెంట్స్ ఇచ్చింది. కేవలం బ్లఫ్ చేయడానికి, మోసం చేయడానికి, కాలం గడపడానికి, ఎన్నికలను పోస్ట్పోన్ చేసుకోవడానికి వేసిన ఎత్తుగడ అనేటువంటిది రాజ్యాంగ నిపుణులు చెప్తున్న మాట. ఇవాళ చెవు పెట్టి ఆలోచించేయాలి తప్ప ఇది వ్యవస్థ నడుపుతున్నాం, డ్రామా కంపెనీ నడపలేము. కాబట్టి నేను అంటున్నా, నువ్వు సమగ్రమైన రిపోర్ట్ సబ్మిట్ చేయకుండా, కోర్టులను చట్టబద్ధంగా నువ్వు కన్విన్స్ చేయకుండా ఇది అయ్యే ప్రసక్తి లేదు. కాబట్టి నువ్వే అనుకుంటున్నావు నేను పోయి చీఫ్ జస్టిస్తో మాట్లాడతా అంటే ఏమన్నా భూలపైరలా ఇది? రేపు అక్కడ ఉన్న కోర్టు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి తప్ప దానికి భిన్నంగా పనిచేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇది రాజ్యాంగబద్ధమైంది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి వాటిని బంద్ చేసి సమగ్రంగా నువ్వు ఇట్లా ఇస్తాను, ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ ఇచ్చుకోవాలి, కోర్టులు కొట్టేసినాయి, కోర్టులే అడ్డుకుంటున్నాయి, మాకు మాత్రం విల్ పవర్ ఉంది, ఇవన్నీ ఎందుకండి? నేను అడుగుతున్నాం, నిజంగానే కనుక నీకు బీసీలకు 42% ఇవ్వాలనే విల్ పవర్ ఉంటే ఎందుకో మంత్రివర్గంలో దానికైతే రిజర్వేషన్ లేవు, దానికి ఎవరు అభ్యంతరం లేదు, దాని రాజ్యాంగ సవరణ ఎందుకో ఇవ్వలేకపోయినాను. ఇప్పుడు నిజంగానే 42% కనుక బీసీలకు ఇచ్చేది నిజమే అయితే ఇవాళ నీ క్యాబినెట్లో 42% బీసీలు ఉన్నారా చెప్పండి? నేను మా పొన్నం ప్రభాకర్ గారు చూసిన, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది, ఎవరు అడ్డుకోవద్దని చెప్పి. ఎవరు అడ్డుకుంటారు? చట్టం ఉంటుంది, చట్టం అడ్డుకుంటుంది. చట్టబద్ధంగా ఏర్పడ్డ ఒక ప్రభుత్వం చట్టాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటుంది చట్టం. ఆ విషయం మర్చిపోవద్దు. ఇప్పటికైనా డ్రామా కంపెనీలని బంద్ పెట్టి భూమి మీదకి వచ్చి ఏం చేయబోతున్నావు చెప్పమని చెప్పి కోరుతున్నా. తక్షణమే ఎన్నికలు నిర్వహించమని చెప్పి కోరుతున్నా. అసెంబ్లీలో మేము తీర్మానం చేసినాం, ఒక పక్కన మరో పక్కన జీవో ఇచ్చినాం. అదే 9th షెడ్యూల్లో మాత్రం చేర్చేది బీజేపీ పార్టీ బీసీలు మోసం చేస్తుంది. ఒకసారి తమిళనాడుకు పోయి అక్కడ విద్యా ఉద్యోగాల్లో 69% రిజర్వేషన్ ఎట్లా సాధించబడిందో స్టడీ చేసుకొని రమ్మని చెప్పండి. ఇట్లా మిడిమిడిగా అసలు వాళ్ళు ఎన్ని సంవత్సరాల కాలం పాటు 20-21 మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లను వేసి సంవత్సరాల తరబడి సర్వే చేయించి మొత్తం వాళ్ళ విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక అన్ని రంగాలను పరిగణ తీసుకొని వాళ్ళు చెప్పగలిగితే అప్పుడు సుప్రీంకోర్టు కన్విన్స్ అయింది తప్ప, హైకోర్టు కన్విన్స్ అయింది తప్ప, లేకపోతే లేదు. ఈరోజు చిరంజీవులు గారు ఎంతో పరిశోధనాత్మకంగా ఒక వ్యాసాల సంపుటితో ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అన్న అంశంతో వారి పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. అనేక రోజులుగా వారు దాని మీద కృషి చేయడం జరుగుతుంది. మొదట్లో కొంత వ్యాస రూపంలో కానీ, ఇంటర్వ్యూల రూపంలో కానీ, కొంత రెగ్యులర్గా వారు ఈ కార్యక్రమాల్ని చేస్తూ వచ్చినారు. వాస్తవంగా ఈరోజు రావాల్సింది కూడా బీసీలకు కావాల్సినవి సాధ్యమైనంత వరకు అసలు వనరులు ఈ దేశంలో ఏ వ్యవస్థల్లో ఎవరి చేతిలో ఉన్నాయి, ఎన్ని రోజులు అధికారంలో మనం లేకపోవడం వల్ల ఏం కోల్పోయినాం, అధికారంలో ఉన్న వర్గాలు వేటిని హస్తగతం చేసుకున్నాయి. ప్రచార సాధనాలతో మొదలుకొని కీలకమైన పరిశ్రమలు, వార్తాపత్రికలు, మీడియా రంగం అన్నీ వారి చేతుల్లోనే ఉండడం వల్ల అనేక రకాలుగా బీసీల యొక్క వాదన కానీ, బీసీల యొక్క మాట కానీ వినపడకుండా చేయడంలో కూడా అవి సక్సెస్ఫుల్గా వాళ్ళు తొక్కిపడేయడంలో, అణచివేతలు అవి అన్నింటినీ వాడుకుంటున్న నేపథ్యం కూడా ఉంది. ఎందుకంటే మనం 75 ఏళ్ళ స్వతంత్ర అనంతరం కూడా బీసీ వాదం ఇంకా బలంగా పోతలేదు అంటే కారణం ఏంటంటే మనకు కావాల్సిన పత్రికలు లేవు, మనకు కావాల్సిన ప్రచార సాధనాలు లేవు. మనం డైరెక్ట్గా ప్రజల్లోకి పోయి చైతన్యవంతం చేసి పనిచేసుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉంది. ఆ దిశగా ఈ సాహిత్యం వినియోగపడాలని చెప్పి మేము ఎందరం అనుకుంటున్నాం. అందుకే మేము చెప్పాం, ఈ సాహిత్యం ఓపెన్ టు ఆల్. ఇది పుస్తక రూపం కాదు, ఖచ్చితంగా ఇది సోషల్ మీడియా రూపంలో కింది స్థాయి దాకా వెళ్ళాలి. ఏ రంగాల్లో మనకు అన్యాయం జరుగుతుందో ఆ రంగాల్లో ప్రజలందరినీ చైతన్యవంతం చేయాలి. అది గ్రామాలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు,
మరి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చైతన్యవంతం చేయడంలో ఈ సాహిత్యాన్ని వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జీవో నెంబర్ 9తో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది కదా సార్. యాక్చువల్గా నిన్న కోర్టు యొక్క వాదనలు కూడా చూస్తే ఆ, గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉండగా మళ్ళీ ఒక చట్టం ఎట్లా చేస్తారనేది కోర్టు ప్రశ్నిస్తున్నది. అది రాజ్యాంగబద్ధమైన అంశాలు, రాజ్యాంగబద్ధమైన అంశాలను కాదని ఎవరు ముందరికి పోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయనే అంశం అందరికీ తెలిసిన విషయమే. అది ప్రభుత్వానికి తెలుసు, మిగతా వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి దానిలో ఉండే లిమిటేషన్స్ ఉన్నాయి. కోర్టులో ఉంది కాబట్టి మనం ఏం కామెంట్ చేయలేము. కోర్టు తీర్పు ఎట్లా ఉంటుందో ఆలోచిద్దాం. 42% రిజర్వేషన్లు తుది దశ తెచ్చుకున్న లోపే రెడ్డి యాక్చువల్గా 42% మీద ఎన్నికలు పెడితే ఎన్నికలు నిర్వహించే శక్తితో ప్రభుత్వం ఉంటే మేము హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తాం. కానీ 42%కి కోర్టులో మిగతాయో అడ్డం ఉన్నాయనే మాట చెప్పకూడదు. అది చెప్పే ప్రయత్నం లేకుండా చట్టాలను చేయాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. దానికి పోయి రాష్ట్రపతి దగ్గర అనుమతి తెస్తారా? 31C కింద ఏదైతే బిల్లు పంపిందో అది గవర్నర్ ఆమోదం తీసుకొస్తారా? అక్కడ తీసుకొస్తారా? రేపొద్దున 31B కింద మళ్ళీ శాసనసభలో శాసన మండలిలో తీర్మానం చేసి పార్లమెంటు పంపి ఉభయ సభల్లో ఆమోదం చేసి 9th షెడ్యూల్లో పెడతారా? ఇది ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నిన్న బీసీలకు సంబంధించిన కోర్టులో తీర్పు ఎట్లా చూస్తారు? ఇప్పుడు కేసులు వేస్తా ఉన్నారు, మీరు కొట్లాడుతుంటే మళ్ళీ దానిపై రివర్స్ కేసులు వేస్తా ఉన్నారు, ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? మేము కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ద్వారా మేము కూడా ఇంప్లీడ్ అవుతాం. హైకోర్టులో 8వ తారీఖు పడ్డది కదా, ఆ లోపల మేము ఇంప్లీడ్ అవుతాం. కానీ అది నిలబడుతుందనే గ్యారంటీ లేదు. ఎందుకంటే తమిళనాడు తరహా పార్లమెంట్లో చర్చ జరిగి 9th షెడ్యూల్లో చేర్చినప్పుడే అది సాధ్యమవుతుంది. అసలు 42% మీద పార్లమెంట్లో చర్చనే జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీలు 100 మంది ఉన్నారు, మొత్తము ఇండియా కూటమికి 300 మంది ఎంపీలు ఉన్నారు. చర్చ జరగకుండా అది సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు పోయి ఢిల్లీలోనే ఉండి పార్లమెంట్లో పెట్టి చర్చ జరిపి ఆమోదించినాకనే తమిళనాడుకు వచ్చింది. ఆ తరహా చేయాలి. మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో జంతర్ మంతర్లో మీటింగ్లు చేసిండు, కానీ పార్లమెంట్లో చర్చ జరగలే. అసలు రాహుల్ గాంధీ అనేట ఆయన ఎవరైతే భారత్ జోడో యాత్రలో 42% బీసీలకు మాటిచ్చిండో, కామారెడ్డి డిక్లరేషన్లో ఏవైతే డిమాండ్లు బీసీలకు ఇస్తా అని చెప్పిండో అక్కడ డిక్లరేషన్ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంకెక్కడ సాధ్యము? బీసీలకు రాజ్యాధికారం, సామాజిక న్యాయం ఇన్ని చెప్పిండ్రు, ఒక్కటి కూడా జరగలేదు ఇప్పటి వరకు. అసలు ఏంటి అంటే బీసీ రిజర్వేషన్ కి అడ్డుపడుతుంది ఎవరంటే ఏం చెప్తారు అసలు? ఇంకెవరండి? అగ్రవర్ణాలే కదా. అంటే 78 సంవత్సరాల నుంచి ఈ విధంగానే బడుగు బలహీన వర్గాలను జెండాలు మోయనికి, పార్టీలను అధ్యయనికి, మేమంతా పార్టీలనంతా మోసే దిశగానే వాడుకుంటారు కదా బలహీన వర్గాలను. సో అంటే నిన్న కేసు కూడా పెట్టడం జరిగింది, పిటిషన్ వేయడం జరిగింది. రెడ్డి జాగృతికి సంబంధించిన వ్యక్తి దానిపై పిటిషన్ వేస్తా ఉన్నారు. సో ఏంటి, ఎట్లా చూస్తారు? దాన్ని కోర్టు కూడా కొట్టేసిన పరిస్థితి. వాళ్ళే చెప్తారు 42% ఇస్తాము, సామాజిక న్యాయం చేస్తామని. వాళ్ళే కోర్టులలో వేస్తారు. అంటే 78 సంవత్సరాల నుంచి ఈ విధంగానే జరిగింది కాబట్టి ఇప్పుడు ముందు ముందు జరగదు. ఎందుకంటే కులగణన జరిగింది, అందులో 56 పాయింట్ చూపించారు, కానీ ఇచ్చేది 42 ఇస్తామన్నది, అది కూడా లేదు. అయినా అగ్రవర్ణాల పార్టీలు ఉండగా బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది అనేది అది నమ్మశక్యం కాని మాట. సో అంటే ఈ ప్రోగ్రామ్ సందర్భంగా ఏం చెప్పదలుచుకోవాలి? బీసీ నాయకులకు కావచ్చు, స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సో ఏంటి ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా? ఎందుకంటే మేమే 60% ఉన్నాము, ఎస్సీ ఎస్టీలు కలిపితే మేము 90% ఉన్నాము. మేము రాజ్యాధికారం గురించే ఇదంతా చేసేది. ఏదో సంక్షేమ పథకాలు కావాలి, రేషన్ కార్డు కావాలి, అప్లికేషన్లు పెట్టుకునే స్టేజ్లో లేము. ఇప్పుడు మేము రాజ్యాధికారం సాధించే దిశగా
ఇప్పుడు ఇటువంటి సందర్భాల్లో బీసీలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. మరి బీసీలు చాలా మంది కూడా కనీసం అసలు ఇప్పటికే అందరు తెలంగాణ రాష్ట్రంలో ఐకమత్యం అయినము, అదే మెసేజ్ భారతదేశం అంతా ఇస్తున్నాము. అందుకే అంత రాహుల్ గాంధీ చెప్పుకుంటుండు కదా, తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పుకుంటుండు కదా. ఆ దిశగానే తెలంగాణ అంటేనే ఉద్యమాల కిల్ల. ఇప్పుడు ఇంతకు మొదలు మీరు చూసిర్రు కదా, రజాకారులను తరిమి కొట్టిర్రు, తెలంగాణ సాధించిర్రు. ఎప్పుడు తెలంగాణ అంటే నిరంతరం ఉద్యమాల పోరు బాగా జరుగుతుంది ఇక్కడ. అందుకే ఇప్పుడు మిగిలినది ఒకటే, బీసీలకు రాజ్యాధికారం. నా పేరు భైరవ్ శేఖర్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర నాయకుడిని. ముఖ్యంగా ఈరోజు డాక్టర్ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి సార్ రాసినటువంటి ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అనేటటువంటి పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఇది ఏదైతే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్స్ ఇస్తామంటారో ఇవన్నీ కాకమ్మకతని తేలిపోయింది. ఏ రెడ్లు అయితే రాజ్యాధికారం ఉండాలనుకుంటారో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్య నిర్మాణం చేసి రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది. ఇట్లాంటి సందర్భంలో ఊరికొక రెడ్డి ఉండాలి, రెడ్లకు ఒక 5 ఎకరాల భూమి ఉండాలి అనేటటువంటి రేవంత్ రెడ్డి మరి ఊరూరా బీసీలు గెలవాలని ఎట్లా కోరుకుంటాడు? అందుకనే తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం లేక చట్టం చేసి దాన్ని ఇక్కడ గవర్నర్ దగ్గర ఉండగానే పోయి ఢిల్లీలో జంతర్ మంతర్ చేసారు. ఈ మంతర్ కాళ్ళు జంతర్ మంతర్లో పోయి ధర్నా చేసేంత మాత్రం ఏం కాదు. వీళ్ళకి తెలుసు జీవోలు ఆర్డినెన్స్ ఇచ్చేంత మాత్రాన ఇది వరగదు కాదనేసి ఈ 47% రిజర్వేషన్ కోసం నిలబడితేనే నమ్మకం కూడా లేదు. అప్పుడే పోయి వాళ్ళు రెడ్డి జాగృతి నుంచి కోర్టులో కేసేయడం జరిగింది. వాళ్ళు అనుకుంటొచ్చు ఇవన్నీ తమాషాలు అవుతున్నాయి. వాళ్ళకు రాబోయేది బీసీ రాజ్యం, బీసీలంతా చైతన్యమయ్యారు. ఒదుక్కు నవ్వుకుంటూ రెడ్లు రాజ్యం వెళ్తూ నామినేటెడ్ పోస్టు మొత్తం రెడ్లకి ఇచ్చుకుంటూ, అదేవిధంగా మంత్రి పదవులంతా రెడ్లకి ఇచ్చుకుంటూ, మొత్తం ఆర్డీఓలు రంగారెడ్డి జిల్లా చుట్టూ ఆర్డీఓలు మొత్తం రెడ్లకి వేసుకుంటూ, పోలీసు వాళ్ళను డీజీపీలను రెడ్లను పెట్టుకుంటూ పూర్తిగా తెలంగాణను రెడ్డి రాజ్యంగా మార్చారు. కేసీఆర్ ఉన్నప్పుడు వెల్మ రాజ్యం అయింది, ఇప్పుడు రెడ్డి రాజ్యం అయింది. చూస్తున్నారు బీసీలు కూడా, మీ ఏడికలు చూస్తారు, మీ తమాషాలు చూస్తారు. ఆల్రెడీ బీసీలు చైతన్యం అయ్యారు. ఇవాళ ఇస్సా ఇజ్జత్ హుకుమత్, మా ఆత్మగౌరవం ఏంది, ఈ రాజ్యంలో మా వాటా ఏంది, 79 సంవత్సరాల భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో తెలంగాణలో రెడ్లు వెల్మలేనా రాజ్యమే లేదు అనేటటువంటి ప్రశ్న లేవనెత్తింది ఇస్సా ఇజ్జత్ హుకుమత్. అది ఊరూరా పోతుంది, మీ బట్టలు ఇప్పి బండారం బయట పెడుతుంది. మీరు ఏమేం చేస్తారో ఖచ్చితంగా బీసీలు సర్పంచులో 50% పైన గెలుస్తారు. నువ్వు ఇచ్చే 40% ఓని కావాలి. అది పుసుకున కొట్టేస్తే గెలిచిన తర్వాత అందరూ ఆగమవుతారు మహారాష్ట్ర లేక. నీ జిమ్మికులని తెలిసి రేవంత్ రెడ్డి గారు ఇక మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా బీసీలు చైతన్యమైనరు, ఖచ్చితంగా రాజ్యాధికారంలోకి వస్తారని తెలియజేస్తూ ఖచ్చితంగా మీ భర్తను తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు ఐలి వెంకన్న గౌడు. నేను బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కన్వీనర్ గౌడ కలుగిత సంఘాల సమన్వయ కమిటీ. ఈరోజు ఏంటంటే బేగంపేటలోని ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ కేంద్రంలో మన మాజీ ఐఏఎస్ ఆఫీసరు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ గారు టి చిరంజీవులు సార్ గారు రచించినటువంటి ఇస్సా ఇజ్జత్ హుకుమత్ వాటా రాజ్యాధికారం సామాజిక న్యాయం అనే అంశంలో ఈ బుక్కుని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే ఒక చారిత్రకంగానే బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని వెలుగెత్తి చాటడం జరిగింది. అన్ని రంగాల్లో, రాజకీయ రంగం, పారిశ్రామిక రంగం, అదేవిధంగా ఆయా రంగాల్లో మెడికల్ రంగం, ఎక్సైజులో, రకరకాల ఏ సంస్థలలో అగ్రకులాల ఆధిపత్యం ఎట్లా విరజల్లుతుందో కళ్ళకు కట్టినట్టుగా చిరంజీవి సార్ గారు చెప్పడం జరిగింది. ఇది ప్రధానంగా ఏంటంటే అనేక స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు 79 సంవత్సరాలు అడుగుపెడుతున్న క్రమంలో ఇప్పటికీ ఒక బిలియనియర్ కానీ మొత్తం కూడా మేమెంతున్నావో మాకంత వాట దక్కించడంలో అగ్రకులాలు ఫెయిల్ అయిపోయారు. మీ పరిపాలనలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలలో ఎక్కడ కూడా అమలు చేయకుండా తూతూ మంత్రంగా కుక్కకు బిస్కెట్లు వేసినట్టుగానే ఈరోజు బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని మీరు వాడుకున్నారు. ఇప్పటి నుండి ఇక మీ ఆటలు సాగు. ఎందుకంటే చాలా సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినాం. ఇక మీరు రిలాక్స్ అయిపోయి రిటైర్ కాండి. ఏదో చిరంజీవి సార్ అంటారు విఆర్కే కులాలకి విఆర్ఎస్ ఇవ్వాలని. వి అంటే వెలమ, ఆర్ అంటే రెడ్డి, కే అంటే కమ్మ. విఆర్కే కులాలకి విఆర్ఎస్ ఇవ్వాలనేటువంటి నినాదం ఏదైతుందో, ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని పరిపాలించి మమ్మల్ని దోచుకొని మీరు దాచుకున్నటువంటి సంపద చాలు. ఇప్పటి నుండి ఇక మీకు విఆర్ఎస్ ఇస్తా ఉన్నాం. ఇక మీరు రిలాక్స్గా, మేము ఇంతకాలం మీరు పరిపాలన చేస్తుంటే మేము
గమ్ముగా కూర్చొని ఉన్నాం కదా, చూశాం కదా ప్రత్యక్ష పాక్షంగా. మేము వేసిన ఓట్లతోటి మీరు గద్దెనెక్కి మళ్ళా సంపాదించిన సంపాదన మమ్మల్ని ఓట్లు కొనేటువంటి యంత్రాలుగా మార్చారు. కాబట్టి మిమ్మల్ని ఇప్పటి నుండి మీరు మీకెంతుండ్రో మేము అంత ఇస్తాం, మీరు ఎంతుండ్రో మేము అంతే ఇస్తాం మీ వాటా. ఎందుకంటే మేమెంతో మాకంత కాదు, ఇప్పటి నుండి మీరెంతో మేమెంత. మీరు 8% మొత్తం కులాలన్నీ కదా, అగ్ర కులాలంతా 8% ఉన్నారు, 8% తీసుకోండి ఇప్పుడు అంతే. కాబట్టి మీకు ఎంతో మాకు మీ వాటాను మీకు ఇచ్చేస్తాం. అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదల్ని కూడా మా వైపు తప్పించుకుంటాం. మేము కూడా రాజ్యాధికారమై ప్రయాణం చేస్తాం. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ చూస్తా ఉన్నాం. 42% మంది పంచ పాండవులు అని చెప్పేసి మంచంకోలు చూపించి 3 చెప్పపై 2 ఇస్తున్నా అని చెప్పేసి ఒకటి ఇచ్చినట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఏమైంది, పేద కొండంత రాగందేశం లొల్లే పాడబడినట్టుగా ఇంటర్ మొత్తం బీసీ కులగణన అన్నారు, తర్వాత డెడికేషన్ కమిషన్ అన్నారు, రకరకాల పేర్లతోటి మీరు చేసినటువంటి తతంగం ఎంత అండి. 9th షెడ్యూల్లో చేస్తేనే శరణ్యం అని చెప్పేసి ఆ రోజు చిరంజీవి గారు కావచ్చు, బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మీ అందరం కూడా ముక్త కంఠంతో చెప్పడం జరిగింది. కానీ అదే మంత్రంగా పాటించుకుంటూ మీరు ఉట్టిన అసెంబ్లీలో తీర్మానం చేసి ఏదో రాష్ట్రపతి పంపినాం, గవర్నర్ పంపినాం అని చెప్పంటే ఎవరు బుట్టెంగారి మాధవరెడ్డి, ఎవడు బుట్టెంగారి మాధవరెడ్డి రేవంత్ రెడ్డితో ఫోటో దిగుతాడు, కేసీఆర్ తో ఫోటో దిగుతాడు, బీజేపీ వాళ్ళతో ఫోటో, కిషన్ రెడ్డితో ఫోటో దిగుతాడు, మొత్తం రెడ్లందరితో ఫోటో దిగినటువంటి బుట్టెంగారి మాధవరెడ్డి హైకోర్టులో కేసు వేస్తాడా? ఈ రోజు దానికోసమే మీరు ఆపుతారా? చట్టమే లేదురా ముర్రు అని మొత్తుకుంటా ఉంటే రేవంత్ రెడ్డి 2 సార్లు ఢిల్లీలో ధర్నా చేస్తే ఏం ఉపయోగం అంటే, రేవంత్ రెడ్డి చేస్తే రాహుల్ గాంధీ రాకపోయే, సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి అంశం పెండింగ్ లో ఉండగా 50% కటాఫ్ పెట్టంగా 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి పార్లమెంట్ లో ఇంత కాంగ్రెస్ ఒక చర్చ జరపలే. మోడీ అంటా ఉన్నారు బీసీ ప్రధానమంత్రి అని, ఒక్కనాడు మాట్లాడుతూ ఉంటుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటాను ముక్కలే. బీసీల పట్ల ఈ 3 పార్టీల వైఖరి స్పష్టత లేదు. బీఆర్ఎస్ ఏమో రిజర్వేషన్ తగ్గించింది, మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. కాంగ్రెస్ ఏమో బీసీ వాదం పేరుతోటి మరొకసారి గొంతుకు వస్తుంది. బీజేపీ ఏమో ఓటు దండుకొని గద్దెనెక్కి మమ్మల్ని మరొకసారి వంచన చేస్తుంది. కాబట్టి 3 పార్టీలు ఎండగట్టే రోజులు వస్తున్నాయి. ఖబర్దార్, ఇస్సా ఇజ్జత్ హుక్మత్ పేరుతోటి ఒక సంచలనమైనటువంటి వాతావరణం సృష్టించబోతా ఉన్నాం. కాబట్టి అందరూ బీసీలందరూ కూడా మేల్కోవాలని ఈ రాసినటువంటి పుస్తకంలో భాగంగానే మా ఎజెండా రూపొందించుకుంటాం. కాబట్టి భవిష్యత్తులో వీళ్ళని గద్దెను దింపి ఎవరికి ఎంతో అంత వాటా ఇచ్చేంత వరకు నిష్క్రమించలేదని సెలవు తీసుకుంటాం. తెలంగాణ గవర్నమెంట్ డిసెంబర్ 2023లో ఎన్నికైంది. 23లో ఎన్నికైన తర్వాత మనకు ఎన్నికలు కాకముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 42% బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ ఇస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో 42% లోకల్ బాడీస్లో కాకుండా ఉద్యోగాలలో కూడా, తర్వాత బడ్జెట్ కూడా అన్ని పెడతామని ప్రామిస్ చేసింది. కానీ మనం 42% రిజర్వేషన్ చేయాలంటే కులగణన చేస్తామని కూడా పెట్టింది. కులగణన ఫిబ్రవరి వరకు గమ్మున ఉన్నారు. ఫిబ్రవరిలో మేము ఫిబ్రవరి 2024లో కులగణన చేస్తామని ఒక అసెంబ్లీ ముఖంగా తీర్మానం చేసినారు. కానీ కులగణన ప్రాసెస్ మొదలు పెట్టకుండా మనం కులగణన చేయకముందే ఒక డెడికేటెడ్ కమిషన్ని మనము అక్టోబర్ 2024లో వేసిన తర్వాత నవంబర్లో కులగణన ప్రాసెస్ స్టార్ట్ అయింది. నవంబర్లో స్టార్ట్ అయ్యి 3 నెలల్లో కులగణన చేసింది. కులగణన కాకముందే డెడికేటెడ్ కమిషను, కులగణన కాకముందే 1 మ్యాన్ కమిషను. ఈ కులగణన కూడా బయట పెట్టలేదు. కులగణన కూడా చట్టబద్ధత ప్రకారం జరగలేదు. కులగణన చేయాలంటే ఒక చట్టం చేయాలని మేము అడ్వైజ్ చేసినాము. ఆర్టికల్ 342A3 కింద స్టేట్ గవర్నమెంట్ ఒక చట్టం చేసి సోషల్లీ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఒక లిస్ట్ తయారు చేసి దాన్ని విద్యా ఉద్యోగాలు లోకల్ బాడీస్లో ఉపయోగించుకోవచ్చని వాళ్ళకు డ్రాఫ్ట్ యాక్ట్ తెస్తే కూడా చిత్తశుద్ధి కాంగ్రెస్ గవర్నమెంట్కి లేకుండా సరే కులగణన చేసిండ్రు. కులగణన కూడా దాదాపు 65% ఉన్న బీసీలు ముస్లింలతో కలిపితే 56% అని అన్నారు. కొన్ని అది కూడా ఇంతవరకు ముందల పెట్టలేదు, పబ్లిష్ చేయలేదు. పబ్లిష్ చేయకుండా మనము ఈ చట్టం ఎట్లా 42% రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసుకోవాలనో తెలియని సందర్భంగా నేను ఒక చట్టాన్ని తయారు చేసి జనవరి 2025 చట్టాన్ని తయారు చేసి తమిళనాడు తరహాలో చట్టం తయారు చేసేసి దాన్ని ఆర్టికల్ 31C కింద ఉభయ సభలను పాస్ చేసుకొని
అన్ని పార్టీల రిజల్యూషన్స్ పాస్ చేసుకొని అన్ని పార్టీల డెలిగేషన్ని మనం కేంద్ర ప్రభుత్వానికి పోయినట్లయితే, మోడీ ఒప్పుకున్నట్లయితే, అక్కడ యూనియన్ క్యాబినెట్ ఓకే అంటే, ఉభయ సభలు ఓకే అంటే, రాష్ట్రపతి ఆమోదం పొందితే అది 9th షెడ్యూల్లో కలుపుతారు. అప్పుడు ఆర్టికల్ 31B ప్రకారం రాజ్యాంగ రక్షణ వస్తుంది. ఏ కోర్టులు కొట్టివేయబడేదని నేను ఒక చట్టం తయారు చేసి ఇచ్చినా కూడా కాంగ్రెస్కు వంట పట్టలేదు. ఆ నోట ఈ నోట పత్రికల మాకు ముఖంగా ఇట్లా జస్టిస్ ఈశ్వరయ్య గారు ఒక 9th షెడ్యూల్ కలిపితే 42% నిలుపుకోవచ్చని ఆ ముఖ్యమంత్రి గారు తెలిసి ఒకరోజు పిలిపిస్తే ఆయనకు ఆ డ్రాఫ్ట్ యాక్ట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2 బిల్లులు పెట్టినారు. ఒకటి 42% లోకల్ బాడీస్లో, 42% ఉద్యోగాలు. ఆ 2 బిల్లులు పాస్ అయినాక గవర్నర్ ఆమోదం పొందింది. ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు వీళ్ళు జంతర్ మంతర్ దగ్గరకు పోయి ధర్నాలు చేస్తారు, కానీ ప్రధానమంత్రిని అడగడం కానీ, పార్లమెంట్లో లేవనెత్తడం కానీ, రాహుల్ గాంధీ ఏదైతే డ్యూటీ చేయాలో అది చేయకుండా ఓన్లీ పబ్లిసిటీ గురించి జంతర్ మంతర్ దగ్గర చేసుకుంది. కానీ తమిళనాడు వాళ్ళు ఏ జంతర్ మంతర్ చేసి ధర్నా చేయలేదు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళు సాధించుకున్నారు. అటువంటి చిత్తశుద్ధి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, ఇండియా గఠబంధన్ కానీ, ఇంతమంది 100 మంది పైన ఎంపీలు ఉన్నా కూడా మనం కేంద్ర పార్లమెంట్లో లేవలెత్తలేదు. పెండింగ్ ఉంది కాబట్టి రోజుకొక బూటకం ఆడుకుంటూ, నాటకం ఆడుకుంటూ ఇప్పుడు ఏం చేసినారు, పంచాయతీరాజ్ యాక్ట్ అమెండ్ చేసుకుంటూ మన జూలైలో పంచాయతీరాజ్ ఏమని అమెండ్ చేసినారు, 50% దాటకుండా ఉండడానికి అప్పుడున్న కేసీఆర్ గవర్నమెంట్ పంచాయతీరాజ్ యాక్ట్ ఆర్టికల్ 2 సెక్షన్ 285A అమెండ్ చేసినాడు. ఇప్పుడు దాన్ని వీళ్ళు అమెండ్ చేసి ఆ 50% దాటకుండా ఏదైతే ఎన్నికలు పెడతామన్నారో ఆ పరిమితి వీళ్ళు తీసేసినారు. తీసేస్తే దాని అర్థం ఏంది, 50% దాటాలని కాదు, తీసేసినా కూడా 50% లోబడే పట్టుకోవాలి. అంతా కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఆయనది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాక అసెంట్ రాకముందే ఇంకొక జీవో తీసినారు. ఏది 9th ఈ యొక్క సెప్టెంబర్లో 9th నాడు తీసి ఏమని వాళ్ళు తీసినారు, మేము ఒక చట్టాన్ని తయారు చేసినాము, అది చట్టం మన గవర్నర్ ఎసెంట్ ఇవ్వాలని రాయలే, చట్టాన్ని మేము బిల్లులు తయారు చేసినాము, అది యాక్ట్ కాకముందే దాంట్లో ఒక జీవో తీసేసి 9 డేట్ నిర్ణయించుకొని 9 సెప్టెంబర్ నాడు ఇచ్చినారు. 9 సెప్టెంబర్ నాడు ఇస్తే అది ఏమైంది, అది 9th జీవో నెంబర్ 9th 27th డేట్ ఇచ్చినారు. ఇస్తే ఆయన లక్కీ నెంబర్ 9th ఎంచుకున్నా కూడా, శుక్రవారం సాయంత్రం ఎంచుకున్నా కూడా అది నిన్న శనివారం నాడు లంచ్ మోషన్ తీసుకున్నారు, హౌస్ మోషన్ చేసుకున్నారు. తీసుకొని దాని మీద వాదనల ప్రతివాదనలు జరిగితే రామేఫేసే బెంచ్ ఒపీనియన్ ఏంటంటే, ఇది లెజిస్లేటివ్ కాంపిటెన్స్ లేదు, చట్టం కాకముందే నువ్వు అందులో జీవో తీయడానికి వీల్లేదు, అందులో చట్టానికి లోబడి ఇది లేదు అని వాళ్ళు కొట్టివేస్తామన్నారంటే ఆయన అడ్వకేట్ జనరల్ గారు 15 నిమిషాలు టైం తీసుకొని 15 నిమిషాలు కూడా నాకు ఎవరు కలవలేదని కోర్టు ముందు చెప్తే కూడా వాళ్ళే బెంచే వీళ్ళు మరి అట్లా అని ఆల్రెడీ మేము 8th నాడు వేస్తున్నాము, అంతవరకు మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మా జడ్జిమెంట్కి లోబడి ఉంటుందని ఇచ్చినారు. కానీ 8th అక్టోబర్ నాడు ఖచ్చితంగా ఈ జీవో కొట్టివేయబడుతుంది. ఈ జీవో ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకము, కృష్ణమూర్తి వర్సెస్ ఇండియాకు వ్యతిరేకము 2010 జడ్జిమెంటు, వికాసరావు గౌలీ లేదా మహారాష్ట్ర జడ్జిమెంట్కి వ్యతిరేకము, ఇది ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ జడ్జిమెంట్స్కి వ్యతిరేకం. కాబట్టి బీహార్లో చట్టం చేసినా కూడా కొట్టేసి 50% మించకుండా పెట్టుకోవాలన్నారు. ఇక్కడ కూడా కేసీఆర్ అప్పుడు ప్రయత్నం చేస్తే జరగలేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పూటకో మాట రోజుకో తీరు మోసం చేయడానికి, దగా చేయడానికి, అంచెలంచెలుగా ఒక్కొక్క విషయం తీసుకొని మా ప్రజలను మభ్యపెట్టడానికి, పక్కతో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, బదనాం చేయడానికి అంటున్నారు. కానీ ఇది ఎవడైనా ఖచ్చితంగా ఎవడెప్పుడు మరి దివాలాతో కాకుంటే వీరు అందరూ సాయం చేయాలా, ఎవరు కోర్టుకు పోవద్దు, గవర్నమెంట్ ఈ రకంగా అంటుందండి.
కోర్టుకు పోవద్దని కోర్టుకు ఎవడైనా పోతాడు, ఫండమెంటల్ రైట్ కోర్టుకు పోయేది. కాబట్టి కోర్టుకు పోయినరు, కోర్టుకు పోకుండా ఎవరిని ఆపలేడు. ఖచ్చితంగా ఇది కొట్టివేస్తే మా బీసీలందరూ పాలాభిషేకం చేసినారు, పూలాభిషేకం చేశారు. ఇప్పుడు కొట్టేసినాక ఏం అభిషేకం చేస్తారు? వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారు? అంటే బీసీ కొంతమంది నాయకులు బీసీలని ప్రాణం పెట్టి, బీసీలను కుదవబెట్టి, వాళ్ళ స్వలాభాన్ని కొరికి బీసీలకు ద్రోహం చేస్తున్నారు. అట్లా కాకుండా బీసీలందరూ ఏకమత్యమయ్యి వాళ్ళని ఇప్పుడు రాజ్యాధికారం వస్తేనే మనకి హుకుమత్ ఇజ్జత్ వస్తుంది. కాబట్టి రాజ్యాధికారం వస్తే అన్ని సమస్యలు తీరుతాయి. కాబట్టి ఇప్పుడు లోకల్ బాడీస్లలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ముస్లిం, బీసీలు, క్రిస్టియన్, ముస్లిం, మన సిక్స్ బీసీలు, బుద్ధు బీసీ, అందరి బీసీలు ఒకటై మనము గెలుచుకునే అవసరం ఉంది. ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్స్ కూడా ఒక లద్దాఖో, నూరు భాషనో, ముస్లిం ఏతర్నో ఒకరిని పెట్టి ముస్లిం ఓట్స్ని ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఓసుకుంటే దిక్కులేనోడు ఫకీరోడైనా కూడా గెలుస్తాడు. కాబట్టి ఆ రకంగా బీసీ భావజాలతో ముందుకు వెళ్ళాలని నా యొక్క. ఎస్ దుర్గయ్య గౌడ్, బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు. 42% రిజర్వేషన్ల పైన మొన్న సాయంత్రం 6 గంటలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. జీవో నెంబర్ 9. జీవో ఇచ్చినాము. మేము అనుకున్న మాట ప్రకారం, కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారంగా మేము 42% రిజర్వేషన్ ఇచ్చినాం. రేపో ఎల్లుండో ఇంకా ఎన్నికలకు వెళ్ళిపోతామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చుకుంటూ ఇదే సందర్భంగా ఒక విజ్ఞప్తి కూడా చేశారు. ఆయన ఎవరు కూడా దీని మీద ఎలాంటి కుట్రలు కుతంత్రాలు కూడా చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ నిన్న పొద్దున్నే మా బీసీలందరూ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు కావచ్చు, మిగతా బీసీ నాయకులు కావచ్చు, సంబరాలు కూడా చేసుకుని స్వీట్లు కూడా పంచారు అక్కడక్కడ 42% రిజర్వేషన్ల పైన. అదే జీవో ఇచ్చి 24 గంటలు కూడా కాలే. అంటే 24 గంటలు కాకముందే, అదే ఒకరు జీవో ఇవ్వకముందే ఒకడు కోర్టుకు పోతాడు జీవో ఇవ్వకుండా ఆపమని, ఒకరేమో జీవో ఇచ్చి 24 గంటలు కాకముందే ఎమ్మడే వచ్చేసి దీని మీద బీసీ రిజర్వేషన్ల మీద చర్చ జరపాలని చెప్పేసి అది కూడా మళ్ళా హౌస్ మోషన్, లంచ్ మోషన్ పిటిషన్లో చేయమని చెప్పి ఎమ్మడే. ఇంత కడుపు మంట ఎందుకు మాధవరెడ్డి? మీకు మీ ఆస్తులు ఏమని అడిగిరా బీసీలు? మీ ఇల్లు ఏమని అడిగిరా? మీ పొలాలు ఏమని అడిగిరా? మీ కాంట్రాక్టర్లు ఏమని అడిగిరా? ఏం అడగలేదు కదా. మీ నోటికాడి ముద్ద ఏమన్నా గుంజుక తిన్నారా బీసీలు? అరే ఈ రాష్ట్రంలో 60% ఉన్నటువంటి బీసీలు 80 సంవత్సరాలుగా మీకు ఓట్లేసి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా ఈరోజు అన్ని సామాజికలలో మిమ్మల్ని 80 సంవత్సరాలుగా మోస్తా ఉన్నాం కదా మా భుజాల పైన. మేము కేవలం ఇప్పుడు 80 సంవత్సరాల తర్వాత బీసీలకు రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రంలో ఇస్తామని చెప్పినప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూ ఇంకా ఈ కుట్రలు కుతంత్రాలు ఎన్ని రోజులు మాధవరెడ్డి చెప్పు? ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఎగబడితే మీరు ఉంటారా ఊర్లల్లో? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి గతంలో స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు చెప్పారు ఒక సందర్భంలో, హైదరాబాద్లో మీటింగ్ పెడితే ఏమని చెప్పాడు ఆయన? అరే బీసీలు చాలా వాళ్ళు ఏంటంటే ధర్మాత్ములు, పుణ్యాత్ములు, ఓ ఆత్మగౌరవం ఉన్నటువంటి వాళ్ళు, నిజంగా బీసీలు చైతన్యమైనటువంటి రోజున ఈ రాష్ట్రంలో వార్డు మెంబర్ కూడా గెలవం రా మనం అని చెప్పిన ఆయన. అదేవిధంగా మొన్న జీవన్ రెడ్డి చెప్పాడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, చాలా సీనియర్ మోస్ట్ లీడర్ కాంగ్రెస్ పార్టీలో. ఏం చెప్పిండు తెలుసా ఆయన? అరే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందుతున్నాం మనం. అరే మనం 6% ఉన్నాము. అరే మనకు 10% రిజర్వేషన్లు ఇస్తున్నారా? చాలా అన్యాయం ఇది, బీసీల నోటికాడి ముద్ద గుంజుకుంటున్నామని చెప్పిండు ఆయన. కనీసం ఈ సోయి తెచ్చుకో మాధవరెడ్డి ఒకసారి. గతంలో ఉన్నటువంటి జైపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, అదేవిధంగా మొన్న జీవన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు కొంచెమన్నా మీ లోపల సిగ్గు, లజ్జ, సీము, నెత్తురు ఉండాలి కొంచెమన్నా ఈ కోర్టుల కేసులు వేయడానికి. అరే మీరు 10% ఉంటే 70% పదవులు అనుభవిస్తున్నారా బాబు? మీరు 70% పదవులు అనుభవిస్తున్నారని ఎన్నడన్నా మేము కోర్టుకు వెళ్ళినామా? ఎన్నడన్నా మీ మీద పంచాయతీ పెట్టినామా? కేసులు పెట్టినామా? అరే ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కొంచెమన్నా ఉండాలి. ఇలాంటి కేసులు వేసేటటువంటి వాళ్ళను మీరు ప్రోత్సహించడము, వాళ్ళతోటి కేసులు వేయించడము. అరే బిల్లు పెట్టేది మీరే, సామాజిక న్యాయం అనేది మీరే. ఈరోజు కేసుల పేరు మీద ఈరోజు బీసీ రిజర్వేషన్లను
అనగదొక్కాలనేటువంటి ఉద్దేశం కూడా మీదే. చాలా స్పష్టంగా ఈ జీవో విడుదల కాకముందే మా చిరంజీవి సార్ చెప్పారు, ఐఏఎస్ చిరంజీవి గారు. అదేవిధంగా మా జస్టిస్ ఈశ్వరయ్య గారు దాదాపు 10 సంవత్సరాలు నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్గా కూడా చేశారు ఆయన. ఇది ఖచ్చితంగా 9th షెడ్యూల్లో చేర్చకపోతే తమిళనాడు తరహాలో ఖచ్చితంగా కోర్టులో కొట్టివేయబడుతుంది. ఈ విధానం సరైనది కాదని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇక జస్టిస్ ఈశ్వరయ్య గారు మంచి రిప్రజెంటేషన్ చేసి ఆయన అక్కడ పేపర్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మీరు రిజర్వేషన్లు చేయమని చెప్పితే దాన్ని పక్కన పెట్టి ఓనాడు ఎడ్యుకేషన్ కమిషన్ అని చెప్పేసి, ఓనాడు అసెంబ్లీలో తీర్మానం అని చెప్పేసి ఒక బిల్లు ఏమో గవర్నర్ ద్వారా పెండింగ్, ఇంకొక బిల్లు ఏమో రాష్ట్రపతి భవన్లో పెండింగ్, ఇన్ని బిల్లులు పెండింగ్ పెట్టేసి ఈరోజు మళ్ళీ కొత్త జీవో తీసుకొచ్చి ఈ జీవో పేరు మీద బీసీల గొంతులు కోసి మళ్ళీ తమిళనాడు పోయి చెప్తా ఉన్నాడు స్టాలిన్ దగ్గర, తెలంగాణలో మేము బీసీలకు పెద్ద ఘనకార్యం చేసినాం, దేశానికే రోల్ మోడల్. ఏడ దేశానికి రోల్ మోడల్ రా నాయన మీరు? బీసీల రిజర్వేషన్లు ఎగ్గొట్టడానికి రోల్ మోడలా? బీసీల బడ్జెట్ తినడానికి రోల్ మోడలా? బీసీలకు ఇవ్వాల్సినటువంటి మంత్రి పదవులు ఎగ్గొట్టిన దాంట్లో రోల్ మోడలా? బీసీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా బీసీ విద్యార్థుల పొట్టగొడుతున్నది రోడ్ మోడలా? సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పేసి ₹1 కూడా ఇవ్వకుండా దాంట్లో రోల్ మోడలా? దేంట్లో రోల్ మోడలా? మీరందరూ చెప్పడానికి సిగ్గుండాలి కదా కొంచెమన్నా. ఏం చేసిరని రోల్ మోడల్ చెప్తారు? ఒక్కసారి ఈ రిజర్వేషన్ల మీద పార్లమెంట్లో గోడలు బద్దలు కొడతామంటారు, కేంద్రం మెడలు వంచుతామంటారు. ఒక ఇటుక రాయి కూడా బీకలేదు కదా మీరు. ఎక్కడ కూడా బద్దలు కొట్టిరు? నిజంగా మీకు బీసీ రిజర్వేషన్ల పైన చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు ఇవ్వాలని ఉంటే, ఏదైతే పద్ధతి ప్రకారంగా తమిళనాడు తరహాలో ఏ విధంగా రిజర్వేషన్లు చేశారో ఆ విధంగా చేసి ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్లు వచ్చేవి. నిన్ననే చెప్పింది కోర్టు, ఒకవేళ మా మాట కాదని పోయినా కూడా ఎన్నికలు నిర్వహిస్తే మేము మళ్ళీ ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా వాదనలు విలిపిస్తామని చెప్పారు. అక్కడే కనపడతా ఉంది విచిత్ర స్థితి. 15 నిమిషాలు టైం ఇస్తే కూడా మీరు పెట్టినటువంటి లాయర్ కదా, ఇక్కడ కూడా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ సంబంధించిన శాఖ మంత్రులు ఎవ్వరు కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి. అంటే బీసీ రిజర్వేషన్లను గాలి కొదిలి కేవలం నామమాత్రం పేపర్ల కోసం, టీవీల కోసం మరొకసారి బీసీలను మోసం చేసేసి బీసీల ఓట్లు దండుకునే కార్యక్రమం తప్పితే బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేటువంటి ఉద్దేశం ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీకి లేదని చెప్పేసి చెబుతూ ఆయా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఆ జెండాలు తగలబెట్టేసి బీసీ జెండా ఎత్తుకొని తిరగాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.